హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాయక్ని. ఆఫ్రికాలోని తాంజానియా దేశం నుంచి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంతకుముందు పార్ట్ 1 వీడియో పెట్టాను తాంజానియా సిటీది. ఇది తాంజానియా సిటీ పార్ట్ 2 అన్నమాట. అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఆఫ్రికాలోని మరెన్నో దేశాల నుంచి మంచి మంచి వీడియోలు తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటానండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్. ఇక్కడ ఒక టెంపుల్ చూసారు కదండి, ఇది తాంజానియా డార్ ఎస్ సలాం క్యాపిటల్ సిటీలో టెంపుల్ స్ట్రీట్లో ఉంటుందండి. హిందూ టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్. ఇక్కడ మోస్ట్లీ ఇండియన్సే ఉంటారండి. ఇక్కడ ఇదే అండి టెంపుల్ స్ట్రీటు. ఇక్కడ అంతా ఇండియన్స్ ఉంటారండి. ఇక్కడ అస్సలు నాన్ వెజ్ అనేది అలో లేదండి. ఇక్కడ ఏదన్నా కూడా వెజ్ హోటల్సే ఉంటాయి. ఇక్కడ నాన్ వెజ్ అస్సలు అలో చేయరండి చుట్టుపక్కల. అలానే టెంపుల్ స్ట్రీట్లోని ఒక హోటల్లో లంచ్ చేసుకొని ప్రజెంట్ అయితే ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే బయలుదేరుతున్నామండి. అయితే మేము ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చినాము. ప్రజెంట్ సమ్ మెటీరియల్ కొంటున్నాము. చూడండి, బయలుదేరుతున్నాం. సే హాయ్. ఇతను వచ్చేసి ఫ్యాక్టరీలో ఉంటాడనమాట. అంతా ఇతను చూసుకుంటాడు. లోకల్లో ఏమైనా జరిగినా కూడా. ఇప్పుడు పోతున్నాం బయటికి, చూపిస్తా ఏమేమి చూస్తాము, ఏమేమి తీసుకుంటాం అనేది కూడా మేము చూపిస్తాను. చూడండి. ఓకే, వి గో వి స్టార్ట్ జర్నీ. గో. ఇప్పుడైతే మేము ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నామండి. ప్రజెంట్ మాకైతే కొబ్బరి బొండం బండి కనిపించింది. అతను ఎలా కొట్టిస్తాడో చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఒకసారి చూడండి, పీచ్ టెంకాయని ఎంత బాగా కట్ చేస్తున్నాడు అతను, ఆఫ్రికన్ అతను. లాస్ట్ ఫైనల్గా ఎంత బాగా నీట్గా కట్ చేసి ఇస్తాడు చూడండి, చూపిస్తారు చూడండి. చూడండి, అసలు 1 లీటర్ వాటర్ ఉన్నాయండి అసలు అందులో. అసలు తాగాను అనమాట. చూడండి, ఫుల్ వాటర్. లాస్ట్కి ఆ మీగడ కూడా బాగా గీకి మనకి ఇస్తాడండి. తినొచ్చు, అది కూడా బాగా చాలా టేస్టీగా ఉండింది మాత్రం. చూసారు కదా. చూడు, 2 బొండాలు తీసుకున్నామండి. మొదటి కొబ్బరి బొండం తాగుతున్నానండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ చూసిన తర్వాత చెప్తా. చాలా బాగుంది అసలు. ప్యూరు. ఇక్కడంతా ఎలాంటి ఇది ఉండదు. ఇప్పుడే తీసుకొచ్చినట్టున్నాడు చెట్టు మీద నుంచి. ఓకే, చూడండి గైస్. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ ఇవి తీసుకున్నాము. వీటిని లోడ్ చేయడానికి మాది ఇంకో వెహికల్ వచ్చేసి వేరే దగ్గర వచ్చేసి లోడ్ చేస్తున్నారు. వీటిని ఇక్కడ నుంచి తీసుకెళ్లేదానికి యూజ్ చేసే బండి వచ్చేసి ఇది. చూడండి ఎంత బాగుందో. దీంట్లో వేసుకొని వెళ్ళి ఆడ ఎక్కడైతే లోడింగ్ చేస్తున్నారో లోడింగ్ పాయింట్లో వదిలేస్తారు. అక్కడ వాళ్ళు లోడ్ చేసేసుకుంటారు. మీటర్. Hello, you see she is the one shopkeeper here. She's selling some building materials also here. And you say everyone namaskaram. Yes, Musaigen Rusafly. Okay. You're most welcome. Okay, you say namaskaram. What? Namaskaram. Namaskaram. Indian language. Namaskar together. I don't get you. Okay, sorry. ఇప్పుడైతే మేము ఒక షాప్ దగ్గరికి వచ్చామండి. అది బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ప్రజెంట్ అయితే మేము పైపు, హెచ్డిపి పైపు ప్లస్ బిల్డింగ్ అదే ప్లంబింగ్ ఫిట్టింగ్స్ ప్లస్ వచ్చేసి ఇంకా కొన్ని బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కొన్నామండి. చూడవచ్చు ఆమె ఎంత ఎలా నవ్వుతుందో. అదే డబ్బులు నాకు ఇస్తారా అనేసి అడిగాను అనమాట. అందుకనేసి నవ్వుతుంది ఆమె, చూపిస్తుంది చూడు. ఆ తర్వాత కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను నాకు ఇస్తారా అని అంటే జస్ట్ కామెడీ కోసం నా చేతిలో పెట్టింది ఆమె. చూసుకోవచ్చు మీరు.
ఇక్కడ మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత మంచిగా ఉంటారనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి మనుషులతో, అప్పుడైతేనే మనం సర్వైవ్ అవ్వగలము. చూసుకోవచ్చు, ఇక్కడే వచ్చింది. చూసారు కదా, నా చేతి అడిగిననే ఇచ్చేసింది అనమాట. చూడండి ఒకసారి, 10,000 వీళ్ళ హైయెస్ట్ కరెన్సీ అనమాట. ఇక్కడ హైయెస్ట్ అంటే 10,000 షిల్లింగ్స్ అనమాట. చూసుకోవచ్చు, ఆమెనే ఇక్కడ షాప్ కీపరు ప్లస్ క్యాషియర్ కూడా. ప్రజెంట్ అయితే ఫ్యాక్టరీకి బిల్డింగ్కి కనెక్షన్ కోసం ఈ హెచ్డిపిఈ పైప్ అయితే కొన్నామండి. దీనికి పైప్స్ ఫిట్టింగ్స్ ప్లస్ ఏదైనా ఇంకా ప్లంబింగ్ మెటీరియల్ అన్నీ కొనేస్తామన్నమాట. ఇది వచ్చేసి మనకి దాదాపు 600 మీటర్స్ దాకా వస్తుంది. అంటే ఈచ్ బండల్ వచ్చేసి 150 మీటర్స్, అలా 4 బండల్స్ కొన్నాము. టోటల్ 600 మీటర్స్ వరకు. 1.5 ఇంచు కొన్నాము, 2 ఇంచు కొన్నామండి. ఇలా చూడు ఎలా తీసుకొస్తున్నారు వీళ్ళు, ఒకసారి చూడండి. చూసారా, చూసారు కదండి, అన్నీ ఇలానే ఉంటుందన్నమాట ఇక్కడంతా. ఇది వీళ్ళు టీ అమ్మే విధానము ఇలా ఉంటుందన్నమాట. చూసుకుంటే వినాస్తే అది మన పాతకాలంలో ఎలా అయితే వాడామో అది. హౌ మచ్ 1 100 మీన్స్ 100 షిల్లింగ్స్. 100 షిల్లింగ్ అంట. అది 100 షిల్లింగ్ అంటే మన డబ్బుల్లో దాదాపు ఒక 3-4 రూపాయలు అనమాట. వీళ్ళు బయట వీళ్ళు షాపులకి ఇక్కడ వర్కర్స్కి అమ్ముతా అంటారు. వాట్ ఈస్ దిస్ మీన్స్? యూ షో మీ. ఇదేదో స్వీట్ లాగా ఉంది, కాజు కట్లీ లాగా. చూసుకోవచ్చు. వాట్ అబౌట్ దట్ వన్? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్? ఓకే, గ్లాసులు అండి. అందులో గ్లాసులు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. చూసారనుకో, ఇందాక ఎవరికో. నౌ యూ టెల్. యూ కెన్ డిస్కస్. Alcohol. You are taking too much. Yeah, only small. Only small. Small. Okay, you want alcohol? Yeah. You want? Which brand you are going to drink? ఇక్కడ చూసారా అండి, ఆఫ్లోడ్ చేసేటప్పుడు 2 పెయింట్ డబ్బాలు కింద జారి పడిపోయినాయి అనమాట. వీళ్ళు వారం రోజులంతా కష్టపడినా కూడా ఆ డబ్బులు సంపాదించుకోలేరు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు. నేను ఆలోచిస్తా ఉంటేనే. ఇది చూసారు కదండి, ఈ స్ట్రీట్ అంతా మనకి హైదరాబాద్లోని చోర్ బజార్ లాగా కనిపిస్తుంది అనమాట. హైదరాబాదు ప్లస్ ముంబైలో ఏదో ఒక ఏరియా ఉంది కదా ఫేమస్, అలా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ చూడడానికి అచ్చం అలానే ఉంటాయి షాప్స్ కూడా. ప్రజెంట్ అయితే లోడింగ్ పాయింట్ దగ్గర బండి వస్తుందండి, లోడ్ చేస్తారని చూడాలి. లోడ్ అయ్యాక ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ చూసారు కదా, నా చేతిలో జీడిపప్పు అండి. లంచ్ చేసి చాలాసేపు అయింది కదా, అందుకనేసి చెప్పి ఇంకా టైంపాస్ కోసం అని చెప్పి ఒక 40 రూపాయలు మన కరెన్సీలో పెట్టి తీసుకున్నాను అన్నమాట. ఈ హోటల్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. పైన హోటల్స్, రూమ్స్. Turn right onto India Street. Turn right onto India Street. You are going marketing bags. No problems.